సుబ్రహ్మణ్యం గారు, కామెర్ల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ఉపవిత కోణాసనం, ఏకపాద ద్విహస్త విస్తృతాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిత్యం సాధన చేస్తున్నట్లయితే కామెర్లు రాకుండా ఉంటుంది, వచ్చున్నా సరే తగ్గిపోతుంది. ఉపవిత కోణాసనం. ఈ ఆసనం సాధన చెయ్యటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ విడదీస్తూ ఎడమ కాలును ఎడమవైపుగాను, కుడి కాలును కుడివైపుగాను వీలైనంతగా పోనిచ్చి, ఇప్పుడు ఉదర పైభాగపు శరీరాన్ని ముందుకు వంచుతూ గడ్డాన్ని నేలకు ఆంచాలి. చేతులు రెండింటితో రెండు కాళ్ల మడమల్ని పట్టుకోవాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఏకపాద ద్విహస్త విస్తృతాసనం. ఈ ఆసనం సాధన చెయ్యటానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత ఎడమ చేతిని ఎడమవైపుగాను, కుడి చేతిని కుడివైపుగాను నేలపై చాచి ఉంచాలి. ఇప్పుడు కుడి కాలును నెమ్మదిగా పైకెత్తుతూ చేతులు రెండింటినీ కూడా కొద్దిగా పైకెత్తి ఉంచాలి. కాలును నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి కాలును చేతులు రెండింటినీ యథాస్థానానికి తీసుకురావాలి. తరువాత నెమ్మదిగా ఎడమ కాలును పైకెత్తుతూ చేతులు రెండింటినీ కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. కాలును నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 కాళ్లతో 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి తీసుకురావాలి. ఈ విధంగా ఉపవిత కోణాసనం, ఏకపాద ద్విహస్త విస్తృతాసనం సాధన చెయ్యటం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమై కాలేయంలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి కామెర్లు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత
ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.